మూడు రాజ్యసభ స్థానాలకు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఎంపికైన అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి పిలుపు వెళ్లినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్తు రాజకీయ అవసరాలను పరిగణలోనికి తీసుకుని ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. కాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తంగా చూస్తున్నాం, మూడు రాజ్యసభ స్థానాలను ఎట్టకేలకు కూటమిలో అధికారంలో ఉన్న మూడు రాజ్యసభ స్థానాలపై పట్టు సాధించింది తెలుగుదేశం పార్టీ. మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. సో ఏంటి, ఏ సమీకరణాల ప్రకారం ఈ అభ్యర్థుల ఎంపిక జరిగిందని మనం భావించవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఏపీకి ఉన్న నేపథ్యం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో 4 స్థానాలు ఉండగా కూటమిలో పొత్తున్నటువంటి జనసేనకి ఒక సీటుని టీడీపీ కేటాయించింది. మిగిలిన 3కు సంబంధించినటువంటి అభ్యర్థి అంటే మూడుకు సంబంధించిన అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటిస్తానని కూడా చెప్పింది. అది ఒక ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా ఎప్పుడైతే రాజ్యసభ సీట్లు ఖాళీ అయినాయో ఈ దీనికి సంబంధించిన పోటీ పడినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ మరి కొద్దిసేపట్లోనే మనం చూసుకోవచ్చు, ఆ అమరావతికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయి కూడా టీడీపీలో ఉన్నటువంటి 3 అభ్యర్థులకు కూడా రాజ్యసభ ఇవ్వడానికైతే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే భాష్యం రామకృష్ణ, అదేవిధంగా సానా సతీష్, అదేవిధంగా చింతకాయల విజయ్ పేర్లు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అధికారికంగా కూడా వీళ్ళ పేర్లు అయితే పార్టీ ప్రకటించే సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకుంటే సామాజిక వర్గాలు మనం చూడవచ్చు. ప్రస్తుతానికి భాష్యం రామకృష్ణ కమ్మ సామాజిక వర్గం వైపు ఉన్నాడు. అదేవిధంగా సానా సతీష్ కాపు సామాజిక వర్గానికి ఉన్న పరిస్థితి కాబట్టి చింతకాయల విజయ్ అదే బీసీ సంబంధించిన సామాజిక వర్గం అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకే రాజ్యసభ ఇవ్వడానికి అయితే పార్టీ మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఈ 3 పేర్లను ఏదైతే భాష రామకృష్ణ, సానా సతీష్, అదేవిధంగా చింతకాయల విజయ్ పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్టుగా అధిష్టానం చెబుతుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళతోటి చంద్రబాబు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అంటే వీళ్ళని మరి కొద్దిసేపట్లోనే పార్టీ ఆఫీస్ కు రావాలని చెప్పేసి కూడా పిలిచినట్టుగా తెలుసు. అధికారికంగా పేర్లను కూడా ఆ పార్టీ కొద్దిసేపట్లో ప్రకటించే సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చూడవచ్చు, గత 4-5 రోజుల నుంచి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కూటమిలో 4 స్థానాలు ఉన్నాయి రాజ్యసభకు సంబంధించి. అందులో ఒకటి జనసేనకీయంగా, ఇంకా 3 టీడీపీ దగ్గర ఉన్న పరిస్థితి కాబట్టి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ఏదని చెప్పడంతో ఆ 3 కూడా టీడీపీ నుంచే ఇస్తారని చెప్పారు. ఆ 3కి కూడా చాలా మంది కూడా పోటీ పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా పేర్లను కూడా తెర మీదకి తెచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. పూర్తి స్థాయిలో కూడా పార్టీకి కట్టుబడి, పార్టీకి ఎవరైతే సేవ చేశారో, ఎవరికైతే ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకం ఉందో, ప్రజల్లోకి వెళ్ళి పార్టీ అంటే అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులకే చెప్పండి వంశీ. వర్లరామయ్య పేరు కూడా బలంగా వినిపించింది. కానీ ఎందుకు అంటే సీనియర్లకు అవకాశం కల్పించలేకపోయారా? యువతకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పిద్దామన్న ఉద్దేశంతో వర్లరామయ్యను పక్కకు పెట్టుండొచ్చా? పార్టీలో ఏమైనా ఒక కీలక పదవి వర్లరామయ్య లాంటి సీనియర్ నేతలకు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటారా? ఎలా చూడొచ్చు అంటారా ఆ సమీకరణాన్ని? వంశీ, మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఈ పేర్లు అయితే తెర మీదకి వచ్చినట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా ఈ 3 పేర్లే ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. కానీ ఇప్పటికీ సీనియర్లకు సంబంధించి ఉన్న వాళ్ళకి ఇంకా పదవులు ఉన్నాయి కాబట్టి పార్టీ పరంగా చాలా వరకు కూడా పదవులు ఇస్తామని చెప్పేసి కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అందరికి కూడా న్యాయం జరిగే విధంగా, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో యువత ఎక్కువ ఉండాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా టీడీపీ ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పుడు వచ్చేదంతా కూడా యువతకే పూర్తి స్థాయిలో కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అది సీనియర్లందరికీ కూడా పార్టీ వాళ్ళకి ఇచ్చేటువంటి పదవులు ఖచ్చితంగా ఇస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి, ఇతర పదవులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా అందరినీ కూడా సమన్వయం చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా నొప్పించట్లేదు టీడీపీ అధిష్టానం. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి న్యాయం చేస్తాం, సీనియర్లకే న్యాయం చేస్తాం. జూనియర్లు పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు, వాళ్ళు ముందు రాజకీయాలు చేయాలి కాబట్టి వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా పదవులు కూడా వరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తే ఈ 3 పేర్లు భాష్యం రామకృష్ణ గాని, సానా సతీష్ గాని, అదేవిధంగా చింతకాయల విజయ్ పేర్లను కూడా దాదాపు అధిష్టానం ఖరారు చేసినట్టుగా వస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా మిగతా కొంతమంది పేర్లు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా సరైన టైంలో సరైన పదవులు ఇస్తామని చెప్పేసి కూడా అధిష్టానం చెప్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఎక్కడ చోటు చేసుకోవట్లేదు. ఎందుకంటే పార్టీ అందరూ కూడా నచ్చ చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో కూడా ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఎవరు ఏ విధంగా నడుచుకోవాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా టీడీపీ ఒక క్లారిటీ తోటి ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే అందరినీ కూడా సమన్వయం చేస్తూ అందరికి కూడా పదవులు ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి నొచ్చించుకోకుండా
పూర్తి స్థాయి కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరూ కూడా పని చేయాలని చెప్పేసి కూడా టీడీపీ ఇప్పటికే పూర్తి స్థాయి కూడా అధిష్టానం అందరికి కూడా చెప్తుంటే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి లేవు, కానీ ఈ ముగ్గురు సంబంధించిన పేర్లను మాత్రం అధికారికంగా మరి కొద్దిసేపట్లోనే ప్రకటించే సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ముగ్గురికి సమాచారం కూడా అధిష్టానం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ నవీన్.